హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జనక్ సైకి ఇన్స్టిట్యూట్. మనం ఈ వీడియోలో ఎన్టీపీసీ నుంచి వచ్చిన లేటెస్ట్ నోటిఫికేషన్ వచ్చి చూస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఎన్టీపీసీ లిమిటెడ్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఆన్లైన్ ఫామ్ 2021 ఇచ్చారు. అంటే ఈఈటీ జాబ్స్ అనేవి, ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ జాబ్స్ అనేవి మన వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ వేకెన్సీ చూడండి, మీకు 280 ఉన్నాయి. టోటల్ 280 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంటే ఈ పోస్ట్ డేట్ మనకి ఎప్పుడు ఇచ్చారంటే 21/5, అంటే మే 21 ఇచ్చారు. సో మన కిందకి వెళ్తే మనకి చూడండి, ఇన్ఫర్మేషన్ అనేది స్టార్టింగ్ డేట్ అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ మే 21 నుంచి ఉంది. లాస్ట్ డేట్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది నెక్స్ట్ మంత్ 10th వరకు అయితే ఉంది ఫ్రెండ్స్. సో అప్పర్ ఏజ్ లిమిట్ కూడా చూడండి, అంటే మీకు బ్రీఫ్లీగా ఉంటుంది ఇక్కడ. అప్పర్ ఏజ్ లిమిట్ మీకు ఇంకా కావాలంటే నేను పీడిఎఫ్ ఓపెన్ చేసి మీకు క్లియర్గా చెప్తాను. అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చారు ఇక్కడ 27 అని. ఏజ్ రిడక్షన్ కూడా ఉంటుంది యాజ్ పర్ ద గవర్నమెంట్ గైడ్లైన్స్ అని చెప్పారు. క్యాండిడేట్స్ అనేవి అప్లై చేయడానికి క్వాలిఫికేషన్, మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి బీటెక్ అనేది ఉండాలని చెప్తున్నారు, బ్యాచిలర్ డిగ్రీ అనేది. ఇప్పుడు వేకెన్సీ డీటెయిల్స్ చూస్తాం మనం క్లియర్గా. ఎలక్ట్రికల్కి 98 ఉన్నాయి, మెకానికల్కి 126 ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉంటుంది కదా, వాళ్ళు ఎవరికైనా 56 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో టోటల్గా 208 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఎవరైనా అప్లై చేయాలనుకుంటే మీరు డైరెక్ట్గా ఫ్రీ జాబ్ అట్లకి వెళ్ళండి, లేదంటే నేను కింద మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ ఆన్లైన్ అప్లికేషన్ డైరెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఇంకా బ్రీఫ్గా నేను పీడిఎఫ్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ రిక్రూట్మెంట్ ఫుల్ డీటెయిల్స్ వచ్చి మీరు ఇక్కడ చూడవచ్చు. రిక్రూట్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ 2021 త్రూ గేట్ 2021. అంటే మనకి ఇక్కడ గేట్ 2021 గేట్ స్కోర్ ఆధారంగా అయితే వీళ్ళు ఈ జాబ్స్ నోటిఫికేషన్స్ అనేది తీయడం జరుగుతుంది. అంటే క్యాండిడేట్స్ అన్నీ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రికల్ 98, మెకానిక్ ఆల్రెడీ చెప్పిన 126, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ 56. సో మీకు కింద చూడండి, క్వాలిఫికేషన్ డిగ్రీ కూడా ఇచ్చారు. ఇక్కడ మీకు ఎంత ఉండాలి ఈ క్వాలిఫికేషన్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాట్ లెస్ దాన్ 65 ఉండాలి. అంటే 65% కన్నా తక్కువ వస్తే వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కారు. స్కోర్ వాళ్ళు గేట్ స్కోర్ ఎక్కువ ఉన్నా సరే వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కారు. ఒక ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 27 అని ఆల్రెడీ చెప్పాను. మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. కింద చూడండి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది, మీరు ఇటు చూడండి సెలక్షన్ ప్రాసెస్ అనేది చెప్పాను కదా ఆల్రెడీ నేను మీకు. గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో 2021లో వాళ్ళు గేట్ స్కోర్ ఆధారంగా వాళ్ళని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకి వేకెన్సీస్ అనేది రిజర్వేషన్ వైజ్కి ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్ అంటే అండర్ రిజర్వ్కి ఎంత, ఓబీసీకి, ఎస్సీ ఎస్టీకి, ఈడబ్ల్యూఎస్కి ఇలా చూడండి. మీకు దీన్ని బట్టి మీ వేకెన్సీస్ బట్టి, ఈ వేకెన్సీస్ బట్టి మీరు అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కాంపన్సేషన్ అండ్ బెనిఫిట్స్ చూస్తే మనకి శాలరీ అనేది ఫస్ట్ E1 గ్రేడ్ నుంచి ఉంటుంది. 40,000 నుంచి 1,40,000 వరకు అయితే బేసిక్ అనేది ఉంటుంది. మినిమం అనేది 40,000 ఇచ్చారు, 1 lakh వరకు ఉంటుంది. సో మీరు గేట్లో మీకు ఎక్కువ స్కోర్ వచ్చింటే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకున్న జాబ్కి. ప్లేస్మెంట్ చూడండి, ఇండియాలో ఎన్టీపీసీస్ ఎక్కడ ఉన్నాయో ఏదో ప్లేస్లో వాళ్ళు చెప్పిన ప్లేస్లో అయితే వాళ్ళు ఎక్కడ మిమ్మల్ని పంపిస్తారో మీరు అక్కడ జాబ్ చేయాల్సి ఉంటుంది. అంటే పర్టికులర్ మీ ఏరియాలో కాదు, మీ ఏరియాలో ఎన్టీపీసీ అనేది ప్లాంట్ ఉంటే అక్కడనే కాదు, ఇండియాలో మీరు ఎక్కడికైనా వెళ్ళగలరు అనుకుంటే మాత్రం మీరు అప్లై చేయండి జాబ్కి. అది కూడా 1 year ట్రైనింగ్ అని ఉంటుంది. చూడండి ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ షెల్ అండర్గో 1 year ట్రైనింగ్ అట్ వేరియస్ ఎన్టీపీసీ ప్లాంట్స్. ఓకే ఫ్రెండ్స్, వేరియస్ ఎన్టీపీసీ ప్లాంట్స్ అని మీకు క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఫైనల్గా రిజర్వేషన్ అనేది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా, మొత్తం అంతా నార్మల్గానే రిజర్వేషన్ అండ్ రిలాక్సేషన్స్ నార్మల్గానే ఉంటాయి ఎప్పుడు ఉన్నట్టే. ఫ్రెండ్స్, ఇన్ కేసు మీరు అప్లై చేయాలనుకుంటే ఈ షాప్కి చూడండి, ఇక్కడ మనకి వెబ్సైట్ అనేది ఇచ్చారు, www.ntpccareers.net అని. సో మీరు ఈ వెబ్సైట్లోకి విజిట్ చేసి కెరీర్ సెక్షన్లో మీరు క్లియర్గా చూడవచ్చు. లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదంటే కామెంట్ సెక్షన్లో మీకు లింక్ ఇస్తాను, డైరెక్ట్ ఆన్లైన్ అప్లై అనేది మీరు ఆ లింక్ క్లిక్ చేసి కూడా వెళ్ళచ్చు. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇందులో మెయిన్ ఏంటంటే గేట్ స్కోర్, దాని బట్టి 2021 గేట్ స్కోర్ బట్టే మీకు సెలక్షన్ అనేది జరుగుతుంది. మీకు ఎక్కువ స్కోర్ వచ్చిన మీరు అప్లై చేసుకుని, దాంతోపాటు మీకు 65% అనేది బీటెక్లో మినిమం ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ రెండు మస్ట్ అండ్ షుడ్. ఒక క్యాండిడేట్ చూడండి, మీరు హౌ టు అప్లై, మీకు ఇది ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఉండాలని చెప్తున్నారు. ఆల్రెడీ చెప్పండి 2021 గేట్ స్కోర్ ఉండాలని చెప్పి. క్యాండిడేట్ ఇప్పుడు మీరు ఎంత ఫీ కట్టాలనుకుంటే 300 ఫీ పేమెంట్ అనేది చేయాలి. ఆ ఫీజు కూడా, రిజిస్ట్రేషన్ ఫీ కూడా నాట్ రిఫండబుల్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ పాయింట్ 5లో చూడండి, నాన్ రిఫండబుల్. ఒక మీరు రిజిస్ట్రేషన్ ఫీ 300 కడతారు కదా, రీఫండబుల్ కాదని చెప్తున్నారు. సో ఇది ఎలా పేమెంట్ చేయాలంటే ఆఫ్లైన్ పేమెంట్ మోడ్ ఉంటుంది.
క్లియర్గా చూడండి. మీకు ఇక్కడ అకౌంట్ నెంబర్ ఓపెన్, ఇది మొత్తం పే స్లిప్స్ అంతా ఇచ్చారు, డీటెయిల్ వస్తే స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అది ఆఫ్లైన్ సంబంధించింది. మీరు ఆన్లైన్ పే చేయాలనుకుంటే చూడండి, ఆన్లైన్ పేమెంట్ మోడ్ ఎలా ఉంటుందంటే త్రూ నెట్ బ్యాంక్, డెబిట్, రూపే కార్డ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో మీరు ఆన్లైన్ పేమెంట్ అలాగే చేయొచ్చు. సో మీరు వన్స్ ఫీజ్ పేమెంట్ చేసిన తర్వాత అది రీఫండబుల్ అవుతుందని మీరు అనుకోవద్దు. అసలు రీఫండబుల్ అవుతుందని క్లియర్ మెన్షన్ చేశారు 7.7లో. సో దీస్ ఆర్ ఆల్ జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ జనరల్ ఇన్ఫర్మేషన్స్. మన ఇండియన్ నేషనాలిటీ అయ్యి ఉండాలి. సో ఇదనమాట మీ మెయిల్ ఐడి ఇవన్నీ చెప్తారు. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే జనరల్ ఇన్ఫర్మేషన్ అంతా మీరు చదువుకోవచ్చు, లేకపోతే ఏం లేదు. నార్మల్గా ఏమి ఉండవు, మీకు ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కానీ. సో మీకు ఫైనల్గా మీకు తెలిసింది ఏంటంటే చూడండి, ఇక్కడ 21st అంటే మనకు May 21st నుంచి స్టార్ట్ అయితే ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది నెక్స్ట్ మంత్ 6 వరకు ఉంటుంది. నెక్స్ట్ 6 మంత్ కదా, 10th వరకు ఉంటుంది. 10th వరకు ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా త్వరగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎగ్జామ్ ఫీజు కూడా 300 తక్కువే కాబట్టి మీరు అప్లై చేసుకొని ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ వన్స్ అగైన్. హ్యావ్ ఏ గ్రేట్ డే ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇన్ కేస్ మీకు నచ్చినట్టు ఈ నోటిఫికేషన్ అనేది లైక్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో మీకు అసలు మనకి ఏ టాపిక్ కావాలి అనేది ఏమైనా, మీకు ఒక టాపిక్ ఏదైనా కావాలనుకుంటే మీరు కింద కామెంట్ బాక్స్లో క్లియర్గా మెన్షన్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంక ఈ నోటిఫికేషన్ మీకు ఏం డౌట్ ఉంటే కింద కామెంట్లో అడగండి, క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.